వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగే ప్రతి లావాదేవీని అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రవేశపెట్టిన సాంకేతిక విధానం జాతీయ వ్యవసాయ మార్కెటింగ్. ఈ నూతన విధానం అమల్లో ఎనుమామూల మార్కెట్ ముందంజలో నిలుస్తోంది. ఆన్లైన్లో విక్రయంతో పాటు ఎలక్ట్రానిక్ కాంటా, కంప్యూటరైజ్డ్ తక్ పట్టీలను రైతులకు అందిస్తూ మోసాలను నివారిస్తుంది. తద్వారా సమయం కూడా ఆదా అవుతుందని దడువాయిలు, రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయోత్పత్తుల విక్రయ కేంద్రం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్. జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం అమలుతో బలోపేతమైన ఈ విపణి రైతులకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వడంలోనూ ముందుంది. సుమారు 120 మంది సుశిక్షితులైన దాడుబాయిలు పత్తి, పసుపు, మిర్చి, అపరాల యార్డుల్లో పనిచేస్తున్నారు. కొత్త విధానాన్ని అపరాల యార్డుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ తక్పట్టీల కోసం 30 హ్యాండ్ హెల్డ్ మిషన్లను కొనుగోలు చేశామని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. జీపీఆర్ఎస్ చిప్ అమర్చిన ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా తూకం వేస్తున్నారు. వైఫై సహాయంతో బస్తాల బరువు ఖచ్చితంగా నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ న్యామ్లో ఏంటి అంటే పోటీదారాన్ని కల్పించడం ఒక ఉద్దేశము. రెండోది ఏంటంటే పేమెంట్ ఇంటిగ్రేషన్. మూడోది ఏంటి అంటే ఖచ్చితమైన చెల్లింపులు ఉండాలనే ఉద్దేశంతో న్యామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ రెండో దశలో ఏంటి అంటే పేమెంట్ ఇంటిగ్రేషన్. మేము ప్రతి ఎలక్ట్రానిక్ కాంటాక్ట్ అనేది వైఫై, బ్లూటూత్ తోటి కనెక్ట్ అయ్యే విధంగా ఒక హ్యాండ్ హెల్డ్ డివైస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటంటే మనం ప్రతి రైతుకు అనేది గేట్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. దానివల్ల ఒక లాట్ ఐడి వస్తుంది. లాట్ ఐడి వేసిన తర్వాత రేట్ ఫిక్స్ అయిపోతుంది. రేట్ ఫిక్స్ అయిన తర్వాత ఆ లాట్ నెంబర్ కుట్టగానే మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ హ్యాండ్ హెల్డ్ డివైస్లో వస్తాయి. ఇట్లా మొత్తం తూకం అయిన తర్వాత ఎంటర్ మళ్ళీ కొట్టేస్తే టోటల్ వెయిట్ ఎంత, దాంట్లో గన్ని బ్యాగ్ వెయిట్ ఎంత పోయింది, నెట్ వెయిట్ ఎంత, దాని మీద ధర ఎంత, ఫస్ట్ పేమెంట్ చిట్టా వస్తుంది. దాని తర్వాత తక్పట్టి కూడా ఇవ్వడానికి కూడా మేము ఏర్పాటు చేసినాం. హమాలి కావచ్చు, ఎవరైనా కూడా ఎటువంటి జోక్యం లేకుండా టోటల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా క్యాలిక్యులేషన్ డిఫెక్ట్స్ కూడా ఏమీ లేకుండా మొత్తం మనకి ఎంత వస్తుంది. దీనివల్ల రైతుకి కానీ ఈ మార్కెటింగ్ సిస్టమ్ లోపల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఎంత డిమాండ్ వచ్చింది అనేది కూడా మనకు శాఖాపరంగా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆదిలో ఈనాంను వ్యతిరేకించిన వ్యాపారులు, రైతులు, దాడుబాయిలు మార్కెటింగ్ శాఖ నిర్ణయాన్ని ఇప్పుడిప్పుడు స్వాగతిస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాంటాలు, ఈ డివైసులు వచ్చాక క్రయ విక్రయాల్లో ఖచ్చితత్వం పెరిగింది. కూడిక, తీసివేతలు, రాత పనులు తప్పాయని దాడుబాయిలు చెబుతున్నారు. బస్తా తరుగు, కమిషన్, హమాలీ ఖర్చులను మినహాయించి నగదు వివరాలు వచ్చేలా విధానాన్ని మెరుగుపరచాలని దాడుబాయిలు సూచిస్తున్నారు. ఇంతకుముందు మేము 2 కార్బన్లు, మెయిన్ ప్రతి దాని కింద ఒక కార్బన్, మళ్ళీ దాని కింద ఒక కార్బన్, ఒకటి రైతుకు, ఖరీదారుకు, ఒకటి మార్కెట్ కమిటీకి ఇచ్చేది. ఈ గాలి రావడం వల్ల మాకు కార్బన్లు పెట్టుడు, తీసి రాసుడు, ఒక్కొక్క ఆసామికి రాయాలన్నప్పుడు చాలా ఇబ్బందులు కలిగేది. మేము అయినా కూడా ఓర్చుకొని మా 120 మంది అడవైనాం. ఎల్లవేళలా పొద్దున్న నుంచి రాత్రి 12 అయినా కూడా కాంటాలు పెట్టుకుంటూ నిర్వహించడం. ఇప్పుడు వచ్చిన కొత్త ఈ కంప్యూటర్, కండక్టర్కు ఇచ్చిన కంప్యూటర్ లాంటిది, ఇది చాలా బాగున్నది. మాకు బిల్ కలెక్టర్కి ఇచ్చినట్టు. దీనివల్ల ఏ రైతుది ఈ నామ్ ప్రకారం అవి ఎక్కించి కొట్టడం చాలా ఈజీ. టోటల్ మీది గిన్ని బస్తాలైంది, గిన్ని కిలోలు పోయింది, బస్తాలకు 5 బస్తాలకు 5 కిలోలు పోయింది. 2 క్వింటాల 88 కిలోలు నెట్ వెయిట్ వచ్చిందని బాబు. దానికి పైసలు కూడా ఇంత వచ్చినాయి, ఈజీ చెప్పేటట్టున్నది. ఈ విధానం చాలా బాగున్నది. మా దాడవాయిలకు కూడా చాలా సంతోషం ఇది. ఈ మార్కెట్ విధానం వల్ల రైతుకు చాలా లాభాలున్నాయి. మళ్ళీ ఇక్కడ కొంచెం 100 గ్రామ్ మైనస్ ఉంది బస్తా వెయిట్. మామూలుగా 800 గ్రాము 750 గ్రాము తీసేస్తుండ్రు, అదొకటి. దీంతో పాటుగా ఆయనకు అమాలి గుళ్ళ కార్మికులై ఈ దడవే ఛార్జీలు పోగా నాకు ఇంత అమౌంట్ వస్తుందంటే తక్కుపట్టి కాగానే అర్థమవుతుంది ఆయనకు, నాకు ఇంత అమౌంట్ రావాలి, ఇంత తక్కువ ఎందుకు ఇస్తాను అని అక్కడ అర్తిదారుని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పూర్తి ఇంకా డీటెయిల్స్ ఇలా రావాలి. మాకు ఈ విధానంతో ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. రాసేట క్రమంలో గింత కాదు గింత అని వాళ్ళు కొంచెం మా మీద ఒత్తిడి ఉండేది. ఇప్పుడు ఈ విధానం ఎక్కడ రైతుకు మోసం జరగదు, ప్లస్ మేము కూడా ఏం చేసేందుకు వీల్లేదు. కాబట్టి ఈ విధానం రైతుకు చాలా లాభం ఉంటుంది. ఈనాం రాకతో మార్కెట్ కార్యకలాపాల పర్యవేక్షణ అధికారులకు కొంత సులువైంది. వ్యాపారుల ఆగడాలు తగ్గడం సహా జీరో దందా క్రమంగా తగ్గుముఖం పడుతుందని రైతులు చెబుతున్నారు. ఈ పద్ధతి బాగానే ఉంది. మోసాలు జరగకుండా తెలియని వాళ్లకు, కొంతమందికి అర్థం కాని వాళ్లకు ఈ చిట్టీలో ఏముందో అది ఈ రోజు కాకుండా రేపటి వరకైనా ఇంటికి పోయిన వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇంట్లో చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకునే విధంగా బాగానే ఉంది. ఇదే విధానం ముందు కూడా కంటిన్యూషన్ కొనసాగితే చాలా మందికి మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. రేటు ఉంది, తూకం ఎంత వస్తుంది, ఎన్ని సంచులు వచ్చినాయి, ఇలా సింగిడి ఎంత వచ్చింది, అవన్నీ వివరంగా తూకం వరకు ఎలాంటి మోసం జరగదు. అంటే ఇంతకుముందు కూడా తూకంలో కొంచెం తెలివైన వాళ్ళకు ఒక రకంగా జోకడం, చిన్న లాట్ ఉంటే కొంచెం అమాయకంగా ఉంటే వాళ్ళు 1 కిలో 2 కిలోలు కట్ చేయడం అలా జరిగిపోయేది. కానీ ఇప్పుడు సిస్టంలో జరగదు కదా. ఊరు పేరు, తూకం, డబ్బులు, ఎంత రేటు పడ్డది అన్నీ ఉంటాయి. గతంలో వాళ్ళు ఏం చేసినా గట్టినే తీసుకొని పోయేది, కానీ
ఇదేందని అడిగేది లేదు. అడిగినా అట్లే ఉంటుంది బాగానేది, ఇప్పుడు అట్లా లేదు. బాగానే ఉంది సిస్టమ్, నష్టపోకుండా అన్ని కంప్యూటర్లు వస్తాయి. దీంట్లో కూడా మోసాలు జరగకుండా బాగానే ఉంది సిస్టమ్. జీరో కాబట్టి అందులో తరగిట్లా పోకుండా ఏం కూడా అన్ని బరాబరి ఇస్తుంది. మాకు కూడా బాగానే ఉంది. బస్తాలు వస్తాయి, మనకు డబ్బులు ఎన్ని పడేది డబ్బులు క్లియర్గా వస్తాయి. ఇంట్లో మోసం అనేది ఏమి లేకుండా బాగానే ఉంటుంది సిస్టమ్. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ బిల్లింగ్ విధానం అపరాలకు పరిమితం కాకుండా మిగతా యార్డుల్లోనూ ప్రతి పంటకు వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు.